వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సంవత్సరం మ్యాచ్లు జరుగుతున్న సందర్భంగా ఫిబ్రవరి 23 ఆదివారం దాయాది దేశాలైన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ తటస్థ వేదిక దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. అయితే ఈ మ్యాచ్ ఆద్యంతం ఎంతో రసవత్తరంగాను రికార్డుల మీద రికార్డులు, మంచి రికార్డులు ఉన్నాయి, చెత్త రికార్డులు ఉన్నాయి. అదేవిధంగా అవార్డుల ప్రధానోత్సవం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. అయితే ఆదివారం జరిగిన ఐసీసీ మ్యాచ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ వ్యక్తిగత స్కోరు 15 వద్ద తను వేగంగా 14,000 పరుగులు చేసిన క్రికెటర్గా మరి ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎందుకంటే 287 ఇన్నింగ్స్లోనే 14,000 పరుగులు సాధించడం ఒక విశిష్టత. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 350 ఇన్నింగ్స్లో 18,426 పరుగులతో ముందుండగా సెకండ్ ప్లేస్లో కుమార సంగక్కర మరి 378 ఇన్నింగ్స్లో 14,234 పరుగులు చేసి ఉన్నారు. అయితే ఇంకో 150 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ సెకండ్ ప్లేస్లోకి కుమార్ సంగక్కర్ని నెట్టి పైకి వెళ్తాడు. అయితే ఈ మ్యాచ్లో 100 పరుగులు చేసి తన 51వ సెంచరీని, రికార్డు సెంచరీని సాధించిన ఘనత మరి కోహ్లీ దక్కింది. ఎందుకంటే వన్డేలో 51 సెంచరీ కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే చేశారు. ఇదే విధంగా ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా అవార్డు తీసుకున్నారు. అయితే భారతదేశం తరపున వన్డేల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన రికార్డు కూడా ఆదివారం మ్యాచ్లో విరాట్ కోహ్లీ సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్లో 158 క్యాచ్లతో అగ్రస్థానంలో ఉన్నారు ఇండియా తరపున. ఇప్పటి వరకు 156 క్యాచ్లు పెట్టిన మొహమ్మద్ అజరుద్దీన్ పేరిట ఈ రికార్డు ఉంది. ఈ రికార్డు నిన్న ఆదివారం మరి విరాట్ కోహ్లీ అధిగమించారు. అయితే ఈ దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లోనే మరి మ్యాచ్కి దూరమైన జస్ప్రీత్ బుమ్రా తను 2024 సంవత్సరానికి గాను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ మరియు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని దుబాయ్ వేదికగా తీసుకున్నారు. అయితే మొహమ్మద్ షమి 5 వైడ్లు వేసి మొత్తం 1 ఓవరు 11 బాల్లు వేసి మరి గతంలో జింబాబ్వే బౌలర్ 7 వైడ్లు వేసి మొత్తంగా ఓవర్ 13 బాల్స్ వేసిన వ్యక్తి తర్వాత నిలిచాడు మన షమి. అయితే 3 వైడ్లతో గతంలో జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నాడు. అయితే ఇంకో విశేషం ఏంటంటే నెదర్లాండ్ వరుసగా 11 మ్యాచ్ల్లో టాస్ ఓడిపోయిన రికార్డుని ఆదివారం మ్యాచ్లో భారత్ అధిగమించింది. ఎందుకంటే పాకిస్తాను టాస్ గెలిచింది, భారత్ టాస్ ఓడిపోయింది. 12వసారి వరుసగా టాస్ ఓడిపోయిన దేశంగా మరి భారత్ రికార్డుకి ఎక్కింది. అయితే ఈ ఆదివారం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జియో హాట్స్టార్లో మరి విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది క్రికెట్ని వీక్షించటం కూడా ఇంకొక రికార్డు. చూసారా ఫ్రెండ్స్, ఎన్ని విశిష్టతలు ఉన్నాయి ఈ పాకిస్తాన్ భారత్ మ్యాచ్లో. అయితే ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై భారత్.